హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కొద్ది రోజుల క్రితం ఆమె రాసిన లేఖ బయటకు వచ్చింది, మీడియాకి రిలీజ్ అయింది. సో ఈ మీడియాలో వచ్చిన ఈ లేఖ పైన చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విదేశాల నుంచి వచ్చి రెస్పాండ్ అయ్యారు. ఈ లేఖ పైన అవును లేఖ రాసింది నేనే, కానీ లేఖ బయటికి ఎలా వచ్చింది? కేసీఆర్కు నేను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే పార్టీలో ఏం జరుగుతోంది? సో ఈ లేఖ బయట పెట్టిన వాళ్ళు ఎవరు? కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ చాలా దెయ్యాలు తయారయ్యాయి అంటూ ఆమె మాట్లాడారు. సో ఈ మాట్లాడిన తరువాత ఆమె టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారు, కొత్త పార్టీ పెడతారంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. ఈ కుటుంబంలో జరిగిన ఈ లేఖ వ్యవహారం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, సుదీర్ఘకాలంగా బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తూ వచ్చిన ఓ సెక్షన్ ఆఫ్ మీడియాకి పండగలా కనిపించాయి. సో ఈ వివాదాన్ని గతంలో షర్మిల జగన్మోహన్ రెడ్డి వివాదంలా మరికొన్ని రోజులు లాగొచ్చు, గుంజొచ్చు, రకరకాల వ్యాఖ్యానాలు చేయొచ్చు అంటూ భావించిన మీడియాకు, ఆ సెక్షన్ ఆఫ్ మీడియాకు కాస్త ఇబ్బందిని కలిగించే పరిణామాలే నిన్న జరిగినట్లు కనపడుతోంది. ఎందుకంటే నిన్న ఆమె కవితను కలవడం కోసం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఇద్దరు వెళ్ళారు, ఆమెతో చర్చించారు, పార్టీలో జరుగుతున్న పరిణామాలపైన సుదీర్ఘంగా ఆమెతో చర్చించారు. ఆ తర్వాత ఆమె కేసీఆర్ని కలుస్తారు లాంటి వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఆమె కేసీఆర్ని కలవకపోయినప్పటికీ ఆమె ఎయిర్పోర్ట్లో మాట్లాడిన మాటలు మినహా పార్టీ వ్యతిరేకంగానో లేకపోతే పార్టీకి ఇబ్బంది కలిగించే మరో ప్రకటన, మరో మాట కవిత ఈ క్షణానికి మాట్లాడలేదు. అయితే ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చిన సందర్భంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎవరు పెద్దగా కనపడకపోవడం, బీఆర్ఎస్ పార్టీ జెండాలు పెద్దగా కనపడకపోవడం, కవిత సీఎం లాంటి నినాదాలు అక్కడ కొంతమంది చేయటం, కవిత ఫొటోస్ మాత్రమే అక్కడ ప్లకార్డ్స్గా ప్రదర్శన చేయటం, ఇవన్నీ కూడా ఆమెకి ఏదో వ్యక్తిగత ఎజెండా ఉంది అని అనుకునే వాళ్ళకు బలం చేకూర్చేలా ఉన్నాయి. బట్ ఆ తర్వాత మాత్రం గంటలు గడిచినా, రోజులు గడిచినా ఆమె ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనపడలేదు. పైగా నిన్న ఎవరైతే నేను ఇంతకుముందు చెప్పానో సెక్షన్ ఆఫ్ మీడియా బీఆర్ఎస్ని, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన మీడియా ఉందో ఆ మీడియా అందరికీ ఇబ్బంది కలిగించే పరిణామాలు నిన్నేం జరిగాయంటే, నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేసింది ఫార్ములా 1 కేసుకు సంబంధించి. ఫార్ములా 1లో 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు నిబంధనలకు విరుద్ధంగా వేరే విదేశీ కంపెనీకు అందించారు అనే నేరం పైన ఆయనకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా ఏసీబీ ఆయన్ను విచారించింది. సో ఈ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు లేకపోతే మంత్రివర్గానికి వీళ్ళకి తెలియకుండా నిధులు ఏ రకంగా ఇస్తారో అది నిబంధనలకు విరుద్ధం అనేదే ప్రస్తుతానికి ఉన్న అలిగేషన్. మంత్రులు చెప్తున్న మాట, ప్రభుత్వం చెప్తున్న మాట అదే. సో దీనిలో అవినీతి అనే అంశానికి సంబంధించి ఏం జరిగిందనేది ఇప్పుడు తేల్చాలి ఏసీబీ. దాని అంశానికి సంబంధించి కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల పైన కవిత స్పందించారు నిన్న. నిజానికి ఆ దెయ్యాలు ఎవరు, కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరు అనే దానికి మీడియా లేని కథనం, ఆ దెయ్యం కేటీఆర్, ఆ దెయ్యం సంతోష్ రావు, ఇంకెవరు రకరకాల పేర్లతో తెలంగాణ ఉద్యమాన్ని, బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించే మీడియా వార్తలు రాస్తూ వచ్చేది. సో వాటన్నిటికీ తెరదించుతూ కవిత నిన్న కేటీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ను కూడా ఒకసారి నేను చదువుతున్నాను. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మరలించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్టు తేటతెల్లమవుతోంది. ఎవరైనా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకుని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులది అని చెప్పారు ఆమె. సో అంటే కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడానికి తప్పుపడుతూ మేము, మా పార్టీ నాయకులు, మా పార్టీ సైనికులు మేమంతా గట్టిగా నిలబడగలం, పోరాటం చేయగలం కాంగ్రెస్ పార్టీ పైన అనే విషయాన్ని ఆమె స్పష్టం చేయడంతో కుటుంబంలో ఏదో జరుగుతుంది, దానికి సంబంధించి ఏదో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయొచ్చు అని అనుకున్న వాళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి బయట నుంచి చూస్తున్న వాళ్ళకు ఆమె స్పందన చూసిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వైపు నుంచి ఉన్న స్పందన చూసిన తర్వాత ఆ పార్టీలో చెలరేగిన వివాదం టీకప్పులో తుఫాన్ లాగా సమసిపోబోతుందో అలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. అది నిజమా కాదా అంటే కొద్ది రోజుల పాటు ఇంకా ఆగాల్సి ఉంటుంది.